హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మన దగ్గర బాల బుడతాడు ఉన్నాడు. ఇషాంత్ కూకట్పల్లి నుంచి వస్తున్నాడు. ఇషాంత్, హాయ్, హౌ ఆర్ యూ? హాయ్ సార్. ఎలా ఉంది మన డబ్బింగ్ వర్క్ షాప్? ఇక్కడ నేర్చుకుంటున్నావా ఆల్రెడీ? మనం ఎలా వెళ్తుంది అకాడమీ ముందుకి? సార్ నేను జాయిన్ అయ్యి 1 month అవుతుంది. సో ఈ 1 monthలో చాలా ఈవెంట్స్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే డబ్బింగ్ చేసేటప్పుడు ఫీలింగ్ వస్తుంది, అంటే ఏమంటే హ్యాపీనెస్, అవన్నీ అంటే డిఫరెంట్ ఎమోషన్స్. ఈ వాయిస్ డబ్బింగ్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్కి ఒక వాయిస్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ ఫీలింగ్స్ కూడా వస్తాయి. అయితే అప్పుడు ఇన్ ఫ్యూచర్ లో మరి నీకు సినిమా డబ్బింగ్ అవకాశం వస్తే చెప్పగలగననే కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఈ వర్క్ షాప్ ఒకవేళ ట్రైనింగ్ కాకపోతే నీకు అలాంటి కాన్ఫిడెన్స్ వచ్చేదా? నువ్వే డైరెక్ట్ గా వెళ్ళేవాడివా? కాన్ఫిడెన్స్ వస్తుంది, అంటే వర్క్ షాప్కి వచ్చిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో నీకు అవైలబిలిటీ ఉన్నప్పుడు కార్టూన్స్, సినిమాలు, సీరియల్స్ డబ్బింగ్ చెప్పడానికి నీకు అవకాశం ఉంది కదా. ఎస్ సార్. కాబట్టి మన అకాడమీకి నువ్వు ఎన్ని రేట్, అంటే ఎంతవరకు నీకు అకాడమీ ఈ టర్మినాలజీ నేర్పించింది డబ్బింగ్ అనే అంశం మీద? అంటే నువ్వు ఇప్పుడు నేర్చుకుంటున్నావు కదా, ఈ డబ్బింగ్ నీకు ఎంతవరకు ఉపయోగపడింది? బెనిఫిట్స్ ఏంటి సార్? అంటే వాయిస్ చేంజెస్, ఇంకా ఎంతోమంది మన వాయిస్ గురించి వింటారు. ఇక మూవీస్లో కూడా చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. యాక్టింగ్ ఫీల్డ్ కాకుండా డబ్బింగ్ ఫీల్డ్ కూడా చేయొచ్చు. కాబట్టి నువ్వు యాక్టర్ అయినప్పుడు నీ వాయిస్ నువ్వు ఉపయోగించుకోవచ్చు. అలాగే నీకున్న ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఇతరులకు ఎవరైనా మన మనీ పేమెంట్ చేసి పేమెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళకు ఇతరులకు కూడా నువ్వు వాయిస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా? కాన్ఫిడెన్స్ ఉన్నావా? గట్టిగా చెప్పాలి. ఎస్ సార్, కాన్ఫిడెన్స్ ఉన్నా. కాబట్టి ఇదండి మన వాడి ఇషాంత్ యొక్క అభిప్రాయం. కాబట్టి ఇషాంత్ చిన్నపిల్లలు కాబట్టి ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా కాన్ఫిడెంట్గా ఉంటాయి. కాబట్టి ఇషాంత్ డెఫినెట్లీ ఫ్యూచర్లో ఒక మంచి వాయిస్ ఆర్టిస్ట్గా డెవలప్ అయ్యి ఫ్యూచర్లో మొత్తం కూడా దీంట్లోనే కంటిన్యూ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇషాంత్. థ్యాంక్ యూ సార్.